ప్రియమైన వాళ్ళ ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చెప్పిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడు ఉండి మీకు జయాన్ని కలుగు చేయగాక. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో యెహోవా యెహోషువతో ఒక మాట నేను చూస్తాను. ఆయన ఏమంటున్నాడు? దిగులు పడకు, జడియకు, నువ్వు నడిచే మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీతో ఉండును అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క మాట యెహోషువతో దేవుడు చెప్పినటువంటి పరిస్థితి ఏంటి? ఇంతవరకు మోషే అనేటువంటి ఒక నాయకుడికి ఆ దాసుడుగా యెహోషువ ఉన్నాడు. మోషే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులను అరణ్యంలో నడిపించాడు. ఇప్పుడు వాగ్దాన దేశానికి ముందుగా పిల్లల యోర్దాను నదికి ఈ వైపు మోషే ఏం చేస్తుంటే మరణిస్తున్నాడు. ఇప్పుడు ఆ పెద్ద జన సమూహాన్ని కనాను దేశంలోనికి నడిపించాల్సినటువంటి బాధ్యత యెహోషువ చేతికి వస్తుంది. కానీ యెహోషువ ఇప్పుడు ఖచ్చితంగా బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు. ఏం చేయాలి? ఇంతవరకు నా నాయకుడు ఉన్నాడు, ఆయన నడిపించాడు. ఈ ప్రజలు చాలా కఠినమైనటువంటి ప్రజలు, మీరు నా మాట వింటారని చాలా విషయాలను ఆలోచించుంటాడండి. కానీ అలాంటి సమయంలో యెహోవా యెహోషువతో మాట్లాడుతున్నాడు, నువ్వు భయపడద్దయ్యా, దిగులు పడద్దు, నువ్వు నడిచే మార్గం అన్నిటిలో నేను నీకు తోడై ఉన్నానని చెప్పాను. ప్రియమైన ప్రారంభంలో యెహోషువని చాలామంది ప్రజలు ఆయన నిర్లక్ష్యం చేశారు. కానీ ప్రియరా, ఆయన మంచి నాయకుడు, గొప్ప నాయకుడు అనేటువంటి దాన్ని దేవుడు నిరూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మోషే చెయ్యని ఒక క్రియను యెహోషువ చేశాడు. పిల్లల సూర్య చంద్రుడిని ఆయన ప్రార్థించి, ఆయన ప్రార్థన చేత ఆయన సూర్య చంద్రుని ఒక రోజంతా కూడా ఆపగలిగాడు. ప్రియమైన బిడ్డలారా, కనాను దేశాన్ని పిల్లల యోర్దాను నదిని బద్దలుగా చీల్చి కనాను యోర్దాను నదిని దాటించి కనాను దేశానికి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు తీసుకెళ్ళాడు. ఆ యొక్క దేశాన్ని వారికి పంచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, నేను అసలు చేయగలనా, నాకు అసలు ఏం తెలియదని చెప్పి యెహోషువ అనుకున్నాడు. కానీ ప్రియమైన బిడ్డలారా, మోషే చేయలేని క్రియలు దేవుడు యెహోషువ ద్వారా జరిగించాడు. ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చాడు, తన మాటను నిలబెట్టుకున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు తన మాటను నిలబెట్టుకునేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ మాటను నెరవేర్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ధైర్యం ఉందామో, మీరు చేసే ప్రతి ఒక్క క్రియలో మీ దేవుడిని యెహోవా మీకు తోడై ఉన్నారు. కాబట్టి దేని గురించి భయపడి అక్కర్లేదండి. ప్రియమైన దేవుడున్నారా, మీరు చేసే ప్రతి ఒక్క పనిలో మనుషులు ఏమన్నా పర్వాలేదు, దేవుడు మీతో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా మీకు జయాన్ని కలిగిస్తాడు. మీరు చేసిన ప్రతి ఒక్క క్రియలో యెహోవా మీకు ఖచ్చితంగా జయాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు మాటలు వెళ్ళదండి. మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాయా. దిగులు పడకము, జడియకము, నువ్వు వెళ్ళే మార్గం అంతటిలో నీ దేవుడు యెహోవా నీకు తోడై ఉండను అనేటువంటి మాట ప్రకారంగా యెహోషువకు తోడై ఉన్నావు. తండ్రి, ఆయన జయం పొందిన ఒక వ్యక్తిగా మారాడు. తండ్రి, నీ బిడ్డలు కూడా తండ్రి ప్రయాణం చేసినటువంటి ప్రతి ఒక్క మార్గంలో కూడా తండ్రి నీ బిడ్డలకు నీ తోడై తండ్రి నీ బిడ్డను ఆశీర్వదించమయ్యా. హేళన చేసే వారికి ముందుగా తండ్రి నీ బిడ్డలకు తలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాయ్యా. అయ్యా స్తోత్రం. నీ బిడ్డలు తండ్రి ఈరోజు అంతా చేయబడిన విషయాలు మీ హస్తం తోడుని వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించని పేర్కొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.